ఆ తర్వాత ఏమైంది? దినభోజనం మొత్తం తినేశాడా? ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదయ్యా. ఆ విషయం మొత్తం అయ్యగారి బాబాయ్ గారికి మాత్రమే తెలియాలి. మరి అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న సేమరెడ్డి ఇక్కడ సిటీలోకి ఎలా వచ్చాడంటావు? అది తెలియాలంటే సీమలో ఉన్న బాబాయ్ గారిని కలిస్తేనే తెలుస్తుంది. పదండయ్యా, మీకోసం సీమలో మన వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. వెళ్దాం. సరే, నా జోబులో 1000 రూపాయలు కూడా లేవు. ఎలా మరి? మా దగ్గర కారు ఉందన్నా, దాంట్లో పోదాం. ఎలాగైనా సీమకు చేరుకుని నీ కథ మొత్తం తెలుసుకోవాలని ఉందన్నా. అయినా అంత గొప్ప సీమారెడ్డి ఇలా రోడ్డు మీద కూర్చొని టీ తాగుతున్నారంటే నా కళ్ళ నుంచి ఏడుపు తన్నుకుంటూ వస్తుందన్నా. ఆయన సీమారెడ్డి ఎవడరా భయ్? వీడెవడండి బాబు? కథ మొత్తం విని సీమారెడ్డి ఎవడంటాడు అంటే వీడి గజని కదా, అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాడు, మనం గుర్తు చేస్తూ ఉండాలి. సరే పదండి, మా సీమను పరిచయం చేస్తాను. ఎరా, నువ్వు బట్టలు వేసుకోవా? ఏమో, గుర్తులేదు, తెలీదు, మర్చిపోయా. ఫోన్లో కనీసం ప్యాంట్ అని వేసుకున్నాం. సరే గాని సీమానంగానే అందరూ బయలుదేరిపోయారు. ఏమైనా తిన్నారా లేదా? నాకు మాత్రం చాలా ఆకలిగా ఉందిరా బాబు. ఎక్కడైనా డాబా దగ్గర ఆపమంటారా బాబు? డాబా ఎందుకు బాబాయ్, డబ్బులు పక్క. ఎక్కడైనా దినభోజనం అంటే చూడు, ఓ పట్టు పడదాం. అయ్యా, ఏంటి దినం భోజనాల? అయినా ఈ దినం భోజనాల ఫ్యాంటసీ ఏంటన్నాయి? సీమారెడ్డి అయినా నువ్వు దినం భోజనాలు తింటావేంటన్నాయి? ఇంతకీ సీమారెడ్డి ఎవడరా భయ్? నువ్వు ఆగరా బాబు, పద్దాకి సీమారెడ్డి ఎవరు సీమారెడ్డి అంటావు ఎదురుగా పెట్టుకొని. నా దినం భోజనాల ఫ్యాన్సీ గురించి తెలుసుకోవాలంటే ముందు మీరంతా నా ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలి. దానికి ఎందుకన్నా ఫేస్ అంతా అంత సాడ్గా పెట్టావు? కొంపదీసి నీ ఫ్రెండ్ ఇప్పుడు లేడా, చనిపోయాడా? వాడు బాగానే ఉన్నాడు రా. నేను ఇలా సిటీకి రావడానికి కారణం వాడే. అసలు ఏమైందంటే, చెప్పన్నా ఏమైందన్నా? చెప్పన్నా ఏమైందన్నా? ఇంత గ్యాప్ ఇచ్చావు? చెప్తా గానీ ముందు నాకు ఆకలేస్తుంది. తినడానికి ఏమైనా ఉందా? పక్కనే బ్యాగులో బ్రెడ్ ఉందన్నా, తీసుకుని తిను. థ్యాంక్స్ రా గుండురా. థ్యాంక్స్ వద్దు కానీ తర్వాత ఏమైందో చెప్పన్నా. అసలు ఏమైందంటే, అంకుల్ మీరు సీమారెడ్డే కదా? అవునరా, నేనేరా సేమరెడ్డి. ఏమైంది ఇప్పుడు? మిమ్మల్ని ఒక్కసారి మావయ్య అని పిలవచ్చా? ఏది ఒక్కసారి మావయ్య అని పిలువు. మావయ్య. నాకు ఇంకా పెళ్లి కాలేదురా, అప్పుడే నేను మావయ్య అయిపోయా. ఓ గాడిదే. అరే, ఇది నా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్, అంటే మన ఇంట్లో ఫంక్షన్ లాంటిది కాబట్టి ఎక్కడ తగ్గేదే లేదు. వినిపించిందా? ఎక్కడ తగ్గేదేలే. అవును, ఇంటికి మా ఫ్రెండ్ ఏడి? బాగున్నావా సీమా? బాగున్నారా. నువ్వెలా ఉన్నావు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. ఏరా, పెళ్లి పనులన్నీ బాగానే జరుగుతున్నాయా? అన్నీ బాగానే జరుగుతున్నాయి, మీదే లేటు. సర్లేరా, చెల్లెమ్మ ఎక్కడ? ఇందాకే పెళ్లి కూతురు చేశారు, ఇంకా సేపట్లో పెళ్లి జరుగుతుంది. ఈలోపు మీరు భోజనాలు కానిచ్చేయండి. సరే, అలాగేరా. సరే మరి పదండ్రా, భోజనాలంట. అర్థమైందిగా? అర్థమైందన్నా, ఎక్కడ తగ్గేదేలే. వామ్మో, నేనేదో ఫ్లోలో అంటే వీళ్ళు నిజంగానే బాగా కనెక్ట్ అయిపోయారే. సరే పదండి. ఏంటన్నా, అందరితో సమానంగా నీకు వడ్డిస్తారా? ఇప్పుడు ఏమైందిరా? ఏమైందా? సీమారెడ్డి అని అంటే ఎంత మర్యాద ఇవ్వాలి, అన్నీ స్పెషల్గా ఉండాలి, ఎక్కడ తగ్గేదేలే. కానీ అందరితో పాటు నీకు కూడా ఇలా వడ్డిస్తుంటే నా వల్ల కావట్లేదన్నా. అన్నం పరబ్రహ్మ స్వరూపం రా. పైగా మనం వచ్చింది మా ఫ్రెండ్ పెళ్ళికి. ఇక్కడ ఏది పెడితే అది అందరితో పాటు తినాలి, కానీ నాకు ఇది కావాలి అని అడగకూడదు. అర్థమైందా? సారీ అన్నా, నాకు అర్థమైంది. ఇప్పుడు ముందు కూర్చొని ప్రశాంతంగా తినరండి. సాంబార్ అన్నం చాలా బాగుంది. సరే అన్నా, ఇక భోజనం సంగతి నువ్వు మర్చిపో అన్నా. ఎక్కడ నీకు మాట రాను, తగ్గేదేలే. అబ్బా, ఏం చెప్పావన్నా? అబ్బా, సాంబార్ అన్నమా? ఎన్ని రోజులు ఏందో సాంబార్ అన్నం తిని. అబ్బా, నువ్వు ఆగరా బాబు, తర్వాత ఏముందో చెప్పన్నా. అయినా నువ్వు చెప్పే స్టోరీకి ఆ దినం భోజనాల కాన్సెప్ట్కి ఏమీ సంబంధం లేదే. అందుకే పూర్తిగా చెప్పేది వినాలి. మధ్యలో ఆపేసి అబ్బా అబ్బా అంటే చెప్పే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకు వస్తారో తెలియదు కారుకి. సారీ అన్నా, ఇంక నేను డిస్టర్బ్ చేయను. తర్వాత ఏం జరిగిందో చెప్పన్నా. తర్వాత సీమారెడ్డి లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలండి. ఇంతకీ సీమారెడ్డి ఎవడరా భయ్? నువ్వు ఆగరా బాబు. అలా భోజనాల తర్వాత పెళ్లి జరుగుతుంది. చదింపుల కార్యక్రమం మొదలైంది. నా లైఫ్ టర్నింగ్ పాయింట్ కూడా అక్కడే మొదలైందిరా. బాగున్నావా తాత? బాగున్నానయ్యా. తాత, నా తరపున 1000 నోటు 10 రాసుకో. అలాగే బాబు. జిందాబాద్.
పూజారి గారు ఈ జాలరెడ్డి తరపున 5,000 రాసుకోండి. ఏమి సీమారెడ్డి చీపుగా 1,000 రూపాయలు చదివించినావే? ఈ జాలరెడ్డి అంటే ఏమనుకున్నారా? పెళ్లి పగవడదైనా మన చదివింపులు ఘనంగా ఉండాలిరా. ఏంటన్నా ఇలా జరిగింది? మళ్ళీ ఏమైందిరా? నువ్వేమన్నావు? ఇది మన ఇంట్లో వెళ్ళి అన్నావా లేదా? అన్నాను. ఎక్కడా తగ్గేదే లేదన్నావా లేదా? అన్నాను. అయితే మరి ఆ జాలరెడ్డి నిన్ను అందరి ముందు తక్కువ చేయడానికి ఎక్కువ చదివింపులు చదివిస్తే నువ్వేం మాట్లాడేంటన్నా? అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావురా? వాడు 5,000 రాపిస్తే నువ్వు 10,000 రాపించాలన్నా. మనం ఎక్కడా తగ్గేదే లేదన్నా. అమ్మా ఇలా ఇరుకున్నానేంటి? ఇవ్వడానికేమో డబ్బులు లేవు, ఇవ్వకపోతే పరుగు పోతుంది. ఇప్పుడు ఏం చేయాలబ్బా? బాబాయ్ మా సీమారెడ్డి అన్న తరపున 10,000 రాసుకో. అరే నేను ఇంకా ఏం చెప్పలేదు కదరా. నువ్వు ఆగన్నా, ఎక్కడా తగ్గేదేలే. పంతులు గారు 10కి 10 20 రాసుకోండి. ఆ సీమారెడ్డి ఎంత చెప్తే దానికి 10 రెట్లు ఎక్కువ రాసుకోండి. అమ్మ డబ్బిస్తాడే. ఈ జాలరెడ్డి మన పరువు తీసేలా ఉన్నాడన్నా. ఏదో ఒకటి చేయాలి. చేసేదంతా చేసేసి ఇప్పుడు మళ్ళీ నన్ను అడుగుతాడంట్రా. మిగిలింది కూడా మీరే చేసేయండి, నేను అలా పక్కన కూర్చుంటాను. ఏమన్నా అయిపోయినాదా మీ చదివింపులు? మీ సీమారెడ్డి తుడుమన్నాడే. ఈ జాలరెడ్డి ముందు ఎవరైనా ఓడిపోవాల్సిందేరా. నువ్వు ఆగు తాత, నేను ఇప్పుడే వస్తాను. పోండిరా పోండి. ముందు మీ జాలరెడ్డి పోయినాడు, ఇప్పుడు నువ్వు కూడా తుడమన్నావే. గబ్బున వెళ్ళరా. మీ ముందు సీమారెడ్డి ఓడిపోయినట్టే అయ్యగారు. అన్నా నాకు ఒక ఆటోగ్రాఫ్ కావాలన్నా. ఎందుకురా? నువ్వు ఒక సంతకం పెట్టన్నా, చెప్తాను. ఇదిగో తీసుకో. అరే ఫస్ట్ టైం ఆటోగ్రాఫ్ ఇస్తున్నారా, పర్వాలేదంటా? ఏం పర్లేదు, నువ్వు పెట్టన్నా. ఇదిగో బాబాయ్, ఎవరైనా డబ్బులు బంగారం చదివిస్తారు కానీ మా సీమారెడ్డి అన్న తన ఫ్రెండ్ చెల్లి పేరు కోసం తన ఆస్తి మొత్తం రాసిచ్చాడు. తీసుకో. ఏమయ్యా జాలరెడ్డి 10కి 10 పెంచుకోమన్నావుగా? సీమారెడ్డి తన ఆస్తి మొత్తాన్ని రాసిచ్చాడు, నువ్వెంత ఇస్తావేంటి? అమ్మని ఫస్ట్ టైం నన్ను సీమారెడ్డి ఓడించాడు. ఆ చదివింపులు ఏముంది బాబాయ్, ఎప్పుడైనా చదివించుకోవచ్చు. ముహూర్తం దగ్గర పడుతుంది, పెళ్లి దగ్గరికి వెళ్దాం పదండి. అట్లా ఉంటుంది మా సీమారెడ్డి అంటే. వెళ్ళండి వెళ్ళండి. సీమారెడ్డి ఒప్పుకుంటున్నా, నువ్వే గొప్పడివని. ఫస్ట్ టైం నేను ఓడిపోయానురా. ఈ జాలరెడ్డిని ఓడించిన మగాని నువ్వే. నిన్నెప్పుడు మర్చిపోను. వస్తా సీమారెడ్డి. ఏడేంటి ఎంత ఫీల్ అవుతున్నాడు? అన్నా మనమే గెలిచినామే. ఆ జాలరెడ్డి తోక ముచ్చినాడు. ఎలారా? ఎలా ఏంటన్నా, మొత్తం నువ్వే చేసావు కదన్నా. నేనేం చేశాను రా? ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అంతేగా. ఆ జాలరెడ్డి నువ్వెంత ఇస్తే దానికి 10 రెట్లు కలిపి చదివిస్తానన్నాడు కదన్నా. అవును అన్నాడు. అందుకే అందుకే త్వరగా చెప్పరా బాబు. నీ ఆస్తి మొత్తం నాశించామన్నా. నీ ఆస్తికి 10 రెట్లు వాడు ఇవ్వలేక వెళ్ళిపోయాడు. ఏంటి నా ఆస్తి మొత్తం రాసిచ్చానా? ఎప్పుడు రా? ఇందాకే కదన్నా సంతకం పెట్టి మరీ వేసావు. అంటే నా ఆటోగ్రాఫ్ కావాలని ఇందాక సంతకం తీసుకున్నావు? దానికే అన్నా. సీమా సీమా ఏమైందిరా? చెల్లి పెళ్లి కోసం నీ ఆస్తి మొత్తాన్ని రాసిచ్చావంటగా? ఎందుకురా? ఏదో అలా జరిగిపోయింది, మన చెల్లే కదరా. మరి నీ పరిస్థితి ఏంట్రా? నాదే ఉందిరా, చెల్లి బాగుంటుందిరా. మరి ఆ కళ్ళ నుంచి నీళ్ళు, ఇది ఏడుపు కాదురా, చెల్లి పెళ్ళి కదా, అందుకనే ఆనంద బాష్పాలు. ఇంటికి కొత్త జంట ఎక్కడున్నారు? వాళ్ళ పెళ్ళి అయిపోయిందన్న సంతోషంతో పబ్బుకు పోయారు. ఏంటి పబ్బా? ఇంకేముందిలే, ఓ పక్క పెళ్ళి అయిపోయింది, ఇంకో పక్క ఆస్తి కలిసి వచ్చింది. ఇంక లైఫ్ సెటిల్మెంట్ అయిపోయింది కదా, ఫుల్ ఎంజాయ్ చేయడానికి పబ్బుకు పోయి ఉంటారు. ఇంకా నా పరిస్థితి ఏంటో. అబ్బా క్లైమాక్స్ అదిరింది. అంటే ఇప్పుడు సీమారెడ్డి ఆస్తి మొత్తం పోయినట్టేగా. తర్వాత ఏమైందన్నా? ఇంకేముంది, అన్నీ మూసుకుని అక్కడి నుండి వచ్చేసాను. ఆ తర్వాత నుంచి ఈ సీమారెడ్డి పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళడం మానేశాడు. ఇంతకీ సీమారెడ్డి ఎవడరా బాయ్? నువ్వు ఆగరా బాబు. మరి దినం భోజనం సంగతి ఏంటన్నా? ఓ అదే, ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళామనుకో, ఎంతో కొంత చదివింపులు చదివించాలి. ఉన్న ఆస్తి మొత్తం పోయింది, ఇంకా మళ్ళీ పరువు కూడా పోగొట్టుకుంటాం ఎందుకని చెప్పి ఫంక్షన్లకి వెళ్ళడం మానేశాను. ఇక దినం భోజనం అంటావా, అక్కడికి వెళ్ళి మనం వెళ్ళటమే గొప్ప. మనల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉంటారు, మనకి ఇంకా ఎదురు పెట్టి ఇంకేమైనా కావాలని అడుగుతారు. అందుకని అప్పటి నుంచి దినం భోజనాలకి వెళ్ళడం మొదలెట్టా. అవునా? అప్పటి నుంచి సీమారెడ్డి కాస్త దినం భోజనం రెడ్డి అయ్యాడనమాట. ఇంతకీ సీమారెడ్డి ఎవడరా బాయ్? ఇంకెవరు? నువ్వేరా? ఏంటి నేనా?